హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కన నా బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వాయిస్తో అడ్జస్ట్ అవ్వండి, ముందే చెప్తున్నాను, బాగాలేదు వాయిస్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ ఈసెట్ చీట్ కోడ్స్ అండ్ అలానే ఈసెట్ గన్ షాట్ బిట్స్ లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్వి కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ అలానే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఈసెట్ రిలేటెడ్ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు ఈసెట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది తేలేదు ఇది తేలేదని మర్చిపోవడం లేదా హరీబరీ కావడం అనేది ఎవరు చేయకండి. ఓకే, ఇందులో క్లియర్ కట్గా చెప్తాను, సింపుల్ వీడియో. ఓకే, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అని. ఫస్ట్ తీసుకెళ్ళవలసిన థింగ్స్ ఏంటి అనేది చెప్తా. ఓకే, తీసుకువెళ్ళాల్సిన అతి ముఖ్యమైన థింగ్ వచ్చి ఫస్ట్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్. మీరు ఈసెట్ ఎగ్జామ్కి ముందు ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, ఆ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకువెళ్ళాలి, అలాంగ్ విత్ ది గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అండ్ ఫోటోగ్రఫీ దట్ విల్ బి ఫిక్స్డ్ అట్ ది బాటమ్ ఆఫ్ యువర్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్. దానిపైన గెస్టెడ్ సైన్ కూడా ఉండాలి. ఆ గెస్టెడ్ సైన్ ఎవరు, లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ వీడియో కూడా ఉంది, డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఆ ఈసెట్ అప్లికేషన్ ఫామ్. సెకండ్ థింగ్ వచ్చేసినప్పటికీ ఖచ్చితంగా యూ మస్ట్ క్యారీ యువర్ ఈసెట్ హాల్ టికెట్. హాల్ టికెట్ కూడా తీసుకువెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు లేకపోయినా మిమ్మల్ని ఎలా కూడా చేయరు లోపలికి. ఈసెట్ అప్లికేషన్ ఫామ్, ఈసెట్ హాల్ టికెట్. ఓకే, బ్లాక్ అండ్ వైట్ తీయించుకోవచ్చు, కలర్ ఏం నీడ్ లేదు, తీయించుకుంటానంటే తీయించుకోండి, జెరాక్స్ లేకపోతే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. థర్డ్ థింగ్ వచ్చేసినప్పటికీ ఎనీ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్. ఓకే, ఐడెంటిటీ ప్రూఫ్ అయితే క్యారీ చేయండి. ఇట్ మస్ట్ బీ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఆర్ ఎల్స్ యువర్ కాలేజ్ ఐడి కార్డ్. ఓకే, ఏదైనప్పటికీ పర్వాలేదు. మీకు క్లియర్ కట్గా హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, హాల్ టికెట్ కిందనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, థర్డ్ థింగ్ అర్థమైందా? ఆధార్, ఓటర్ కార్డ్ కానీ కాలేజ్ ఐడి కానీ. బెటర్ టు టేక్ ఆధార్ ఆర్ ఎల్స్ కాలేజ్ ఐడి. ఓకే, ఇంకే ప్రాబ్లం ఉండదు. థర్డ్ది అయిపోయింది. ఓకే, ఈ థింగ్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. ఈ మూడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. వెరిఫికేషన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆపేస్తారు. డైరెక్ట్గా మీరేమో ఎగ్జామ్ రాయాలి, వెరిఫికేషన్ ఉంటుంది. ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవేంటి అంటే డిజిటల్ వాచెస్. అస్సలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిజిటల్ వాచెస్ తీసుకెళ్ళకూడదు. పొరపాటున తీసుకెళ్తే ఏం చేయాలో చెప్తా. డిజిటల్ వాచెస్ అలౌడ్ లేదు, బయటే సెక్యూరిటీ చెకప్స్ ఉంటాయి, అందులో మిమ్మల్ని ఆపేస్తారు. ఓకే, డిజిటల్ వాచెస్ అస్సలు తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్, డిజిటల్ వాచే కాదు, ఎనీథింగ్ దట్ మస్ట్ బి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఏది అవ్వకూడదు. ఓకే, అండ్ మొబైల్ ఫోన్స్, డిజిటల్ వాచెస్ ఏవి కూడా తీసుకెళ్ళకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాలెట్స్ తీసుకెళ్తారు కదా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆ వాలెట్స్ కూడా ఎగ్జామినేషన్ లోపలికి ఎలా ఉండదు. మరి వాలెట్స్ ఎలా లేకపోతే మేము మరి ట్రావెల్ చేసేటప్పుడు మనీ ఎలా పట్టుకోవాలి అని అనుకుంటున్నారేమో, చెప్పేది వినండి జాగ్రత్తగా. సో అనలాగ్ వాచెస్ అయితే ప్రాబ్లం లేదు, చూసినప్పుడు ఏమనరు. డిజిటల్ వాచెస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ వాలెట్స్ కానీ తీసుకెళ్ళకండి. అండ్ అలానే ఒక పెన్ తీసుకెళ్ళండి, రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు. క్యాలిక్యులేటర్స్ అస్సలు తీసుకెళ్ళకూడదు. ఏ క్యాలిక్యులేటర్ అయినా తీసుకెళ్ళకూడదు, అస్సలు ఎలా లేదు. ఓకే, క్యాలిక్యులేటర్ అనేది అలవ్ లేదు ఈసెట్ ఎగ్జామ్కి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ పొరపాటున మీరు మొబైల్ ఫోన్ అండ్ అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి మొబైల్ ఫోను, వాలెట్స్, తర్వాత ఇంకేమైనా అదర్ థింగ్స్ కానీ క్యారీ చేస్తే మీకు అక్కడ వాలెట్ పార్కింగ్ ఉంటుంది. వాలెట్ పార్కింగ్ అంటే అదే ఏం చెప్పాలనుకుంటానంటే ఈ మొత్తం ఈ పర్స్ కానీ లేకపోతే మీరు తీసుకెళ్ళిన మొబైల్ ఫోన్ కానీ అవన్నీ కూడా సెంటర్స్ దగ్గరలోనే వాళ్ళు పెట్టుకోవడానికి మీకు ఇస్తారు. బట్ పెట్టుకోవడానికి ఇస్తారు కానీ ఫ్రీ కాదు, వాటికి ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు మొబైల్ ఫోన్ కానీ వాలెట్స్ కానీ క్యారీ చేయడం మానేయండి. ఎందుకంటే ఈవెన్ దో అక్కడ ఫెసిలిటీ ఇచ్చినా పెట్టుకోవడానికి మీకు ఎంత లైన్ ఉంటుంది తెలుసా? ఆ ఎండల్లో నించొని మీరు కష్టపడాలి. ఓకే, దగ్గరలో ఉంటే మీరు కొంత మనీ అండ్ ఒక పెన్, ఇంకేమేమి కావాలి, అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, అవన్నీ కూడా చేత్తోనే పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మొబైల్ ఫోన్ నీడ్ లేదు, వాలెట్ నీడ్ లేదు. మీరు మనీ లోపలికి కూడా తీసుకువెళ్ళొచ్చు, మనీ ఏదైనా ఉంటే. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ పెట్టుకోవచ్చు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకోండి. దగ్గర ఉన్న వాళ్ళు అనవసరంగా లైన్లో నించోకండి, పెద్ద లైన్లు ఉంటాయి. ఓకే, సో అది చూసుకోండి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, థింగ్స్ టు క్యారీ ఆధార్ ఆర్ యువర్ కాలేజ్ ఐడి కార్డ్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఒరిజినల్. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్, ఈసెట్ హాల్ టికెట్, ఒక పెన్ తీసుకెళ్ళండి, రఫ్ షీట్స్ వాళ్ళు ఇస్తారు. డిజిటల్ వాచెస్ క్యారీ చేయొద్దు,
డిజిటల్ వాచెస్, క్యాలిక్యులేటర్స్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ ఏవి తీసుకువెళ్ళొద్దు. దిస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండ్ థింగ్స్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీట్ వేవ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్ టైంలోని టేక్ సమ్ మెజర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.